హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కొత్తగా కడుతున్న అసెంబ్లీ దగ్గర అయితే ఉన్నామండి. ఈ వీడియోలో ప్రజెంట్ యొక్క అసెంబ్లీ సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూస్తున్నారు కదండి, ఈ ప్లేస్ లోనే మనకు అసెంబ్లీ అయితే కడుతున్నారనమాట. దానికి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. అందువల్ల ఏంటంటే క్లోజ్ గా యొక్క రేకులతో అయితే ఫెన్సింగ్ లాగా అయితే నీట్ గా నిర్మించుకున్నారండి. లోపల మనకు అక్కడ షెల్టర్ చూడండి. ఆ షెల్టర్ లో ఏంటంటే ఈ యొక్క అసెంబ్లీకి కావాల్సిన చిన్న చిన్న మెటీరియల్స్ అవన్నీ కూడా అందులో అయితే ఉంచుకోవడం జరిగింది. అలాగే మీరు చూసుకోవచ్చు పైప్స్, అలాగే ఇక్కడ బోర్డు కూడా చూసుకోవచ్చు మీరు. ఈ యొక్క అసెంబ్లీ సంబంధించిన ప్రాజెక్ట్ అని, దీనికి సంబంధించి L&T అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, L&T అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన రేకులతోనే మొత్తం పెంచింగ్ లాగైతే నీట్ గా నిర్మించుకున్నారండి. యాక్చువల్గా ఈ యొక్క అసెంబ్లీ మనకు డిజైనింగ్ లో మాత్రం అందరిని ఆకర్షిస్తుందండి. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మనకు అమరావతిలో అయితే ఈ యొక్క అసెంబ్లీ అయితే కట్టబోతున్నారు. అలాగే మనకు ఈ యొక్క అసెంబ్లీ వచ్చేసి B+G+3 ఫ్లోర్ విధానంతో పాటు పొడవైన 250 మీటర్ల ఎత్తైన ఒక ఐకానిక్ టవర్ కూడా ఉంటుందండి. అక్కడి నుంచి చూస్తే మొత్తం అమరావతి వ్యూ అంతా కనిపించే విధంగా అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క అమరావతి డిజైన్ ఏంటంటే పర్యటన పరంగా కూడా ఉండబోతుందండి. ఎలక్షన్స్ అనేది ఇయర్లీ మనకు 40 to 50 డేస్ మాత్రమే జరుగుతుంది. రిమైనింగ్ డేస్ అంతా కూడా ఖాళీగా ఉంచకుండా పర్యటన పరంగా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు అన్నమాట. విజిట్ అయితే ఉంటుంది అందరికి కూడా, చూడొచ్చు. అయితే డిజైనింగ్ లో మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి. అందుకే చాలా మంది కూడా ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటి అనేది కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ యొక్క అసెంబ్లీ సంబంధించి కానీ, హైకోర్టుకు సంబంధించి కానీ, ఐకానిక్ టవర్ సంబంధించి కానీ, వీటి గురించి అయితే అందరూ కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటి అనేది. దీన్ని కంప్లీట్ అయితే మాత్రం 2028-29 కంప్లీట్ అయితే మాత్రం ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు అమరావతికి అయితే. ప్రజెంట్ ఏంటంటే లోపల యొక్క ఫైలింగ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. దాదాపుగా ఈ యొక్క అసెంబ్లీ సంబంధించి 470 ఫైలింగ్స్ అయితే జరగాలి. దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూద్దాం అదైతే. ప్రజెంట్ ఇక్కడ మిషనరీస్ ఇవన్నీ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా చూస్తున్నారు కదా. ఇవేంటంటే కాంక్రీట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడే మిక్సింగ్ అయ్యి చేసుకుంటారండి. ఇక్కడ నుంచి ప్రజెంట్ యొక్క L&Tకి సంబంధించి ఐకానిక్ టవర్స్ 3 and 4 కి సంబంధించిన వర్క్స్ కానీ, అలాగే అసెంబ్లీ సంబంధించిన ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా. వాటన్నిటి కూడా మనకు కాంక్రీట్ అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ దాని పక్కనే యొక్క అసెంబ్లీ కట్టే పక్కనే ఉంటుంది. అలాగే ఐకానిక్ టవర్ ఆపోజిట్ అయితే ఈ యొక్క షెల్టర్స్ ఈ విధంగా నిర్మించుకొని మొత్తం మిషనరీస్ అన్ని కూడా ఈ విధంగా ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నారండి, చూడొచ్చు. అలాగే ఇదంతా కూడా ఈ యొక్క L&T కార్మికులు అక్కడి నుంచి షెల్టర్ నుంచి రావడానికి ఈ విధంగా ఒక దారి లాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు ఐరన్ రాడ్లతో. వీటి నుంచి అయితే రావాల్సి ఉంటుంది. లారీలు ఉన్నాయి చూడండి. ప్రజెంట్ అది ఇక్కడ లారీ చూడండి, కాంక్రీట్ అని చూడండి. అదేంటంటే అసెంబ్లీ దగ్గర యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా, వాటి కోసం కాంక్రీట్ కోసం అయితే వచ్చింది. అలాగే లైన్ లో ఉన్నాయి చూడండి లారీలు అన్ని కూడా. చూడొచ్చండి లోపల కూడా ప్రజెంట్ ఏంటంటే ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అటు సైడ్ అంతా కూడా వేసేస్తారు, ఫ్రంట్ సైడ్. ఇప్పుడు బ్యాక్ సైడ్ మోళ్ళు అయితే వేస్తున్నారండి. ఈ ఫైలింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మనకు బిల్డింగ్ అయితే మొత్తం కిందంతా కూడా ఈ యొక్క ఐరన్ రాడ్తో వాటికంతా కూడా బెడ్ లాగా రాఫ్టింగ్ అయి చేసుకొని వాటి మీద అయితే వర్క్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. అసెంబ్లీ మొత్తం కూడా ఇది మిషనరీస్ వర్క్ చేస్తున్నారు. రిగ్ మిషనరీలు కానీ, అలాగే క్రెయిన్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రజెంట్ ఏంటంటే ఫైలింగ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ప్రస్తుతం మీరు ఇక్కడ నుంచి విజువల్ చూడొచ్చండి. ఇక్కడున్న రిగ్ మిషన్లు అన్ని కూడా ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క అసెంబ్లీ సంబంధించి ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాదాపుగా 470 ఫైలింగ్స్ అయితే జరగాలండి. ఫ్రంట్ సైడ్ 220 ఫైలింగ్స్ అయితే కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ ఇక్కడ అంతా కూడా మట్టి తీయడాలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. యాక్చువల్గా ఈ యొక్క అసెంబ్లీ దాదాపుగా 104 ఎకరాలు అయితే నిర్మిస్తున్నారండి. అలాగే అంతా కూడా 200 మీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది ఈ యొక్క అసెంబ్లీ కట్టే ప్లేస్ అంతా కూడా. అలాగే ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి L&T అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. చూడొచ్చు ఏ విధంగా జరుగుతున్నాయో వర్క్స్ అయితే. మనకు గత 3.5-4 months నుంచి ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అంతకుముందంతా కూడా 3 months ముందు అంతా కూడా ఈ యొక్క సైట్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఫైలింగ్స్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. టోటల్ 470 ఫైలింగ్స్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటే ఫ్రంట్ సైడ్ 220 వరకు అయితే కంప్లీట్ చేసుకున్నారు. మళ్ళీ ఇటు సైడ్ అంతా కూడా మట్టి తీయడాలు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కూడా మొత్తం ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్ని రిగ్ మిషన్లు వర్క్ చేస్తున్నాయో చూడండి. ఇది దీని కంప్లీట్ అయితే అమరావతికి ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ యొక్క అసెంబ్లీ ఎక్కడ లేని విధంగా మన అమరావతి డిజైనింగ్ అయితే ఈ యొక్క అసెంబ్లీ అయితే ఉండబోతుంది. ఎక్కడ కూడా మన ఇండియాలో ఈ విధంగా ఒక అసెంబ్లీ ఉండడం జరగలేదండి. ఇప్పుడు మన అమరావతిలో అయితే కడుతున్నారు. సో అందువల్ల కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటెన్షనల్ గా ఈ యొక్క అసెంబ్లీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటనేది. ఎప్పుడైతే ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అవుతుందో అప్పటి నుంచి మనకు ఇంకా బిల్డింగ్ లేవడం అనేది మొదలు పెడతారండి. ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మొత్తం ఐరన్ రాడ్ తో అలొకేషన్ అయితే చేసుకుంటారు అనమాట. ఒక బెడ్ గా
మొత్తం ఒక కొన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్ యూజ్ చేసి ఆ విధంగా బెడ్ లాగా క్రియేట్ చేసుకున్నాయి. దాని మీద మనకు కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ బిల్డింగ్ అయితే లేపుకుంటూ వస్తారండి. అలాగే మనకి యొక్క అసెంబ్లీ B+G+3 ఫ్లోర్ విధానంతో ఉంటుంది గల అలాగే ఒక ఐకాన్ టవర్ దాదాపుగా 250 మీటర్ల ఎత్తైన ఐకాన్ టవర్ కూడా ఉంటుందండి. టాప్ వ్యూ నుంచి చూస్తే మొత్తం అమరావతి అంతా కనిపించేలాగా అయితే ఉంటుంది. అలాగే మనకు ఈ యొక్క అసెంబ్లీలో పర్యాటన పరంగా అంటే ఎవరైనా విజిట్కి వచ్చినా చూడొచ్చు అనమాట. ఎందుకంటే అసెంబ్లీ సెక్షన్లో అసెంబ్లీ అనేది ఎవ్రీ ఇయర్ మనకు 30 to 40 డేస్ జరుగుతుంది. రిమైనింగ్ డేస్ అన్ని కూడా ఖాళీగా ఉంచకుండా ఈ విధంగా పర్యాటన పరంగా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారండి. అలాగే ఈ యొక్క అసెంబ్లీ దగ్గర కూడా మనకు వాటర్ అయితే అంటే బ్లూ గ్రీన్ లాగా అయితే ఉంటుంది. మనకు పాలవాగి నుంచి వాటర్ కాలువ త్రూ మనకు యొక్క ఐకానిక్ టవర్ టచ్ చేసుకుంటూ అసెంబ్లీ దగ్గరికి అయితే రావడం జరుగుతుందండి. మీరు డిజైన్ లో చూడొచ్చు సైడ్ అంతా కూడా వాటర్ అయితే ఉంటుంది. అదంతా కూడా మనకు పాలవాగు నుంచి వచ్చే వాటర్ అండి. ఆ విధంగా అయితే కనెక్టెడ్ చేస్తారు. ప్రజెంట్ ఇక్కడ ఐకానిక్ టవర్ బ్యాక్ సైడ్ ఆ యొక్క పాలవాకు సంబంధించిన కనెక్టివిటీ పనులు కూడా జరుగుతున్నాయి. అంతా కూడా ఈ యొక్క అసెంబ్లీ కట్టే ప్లేస్ అంతా కూడా ఈ యొక్క రిగ్ మిషన్లో అయితే ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. చూడొచ్చు ఏ విధంగా ఉందో. నాకు తెలిసి ఇది 2 ఫేజ్లుగా అయితే డెవలప్మెంట్ చేస్తారు అనుకుంటున్నాను. మొదటి ఫేజ్లో ఏంటంటే దాదాపుగా 180 మీటర్స్ ఎత్తైన హైట్ అయితే డెవలప్మెంట్ చేస్తారండి. తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ హైట్ అయితే డెవలప్ చేస్తారనుకుంటున్నాను. ఈ యొక్క టార్గెట్ వచ్చేసి ఈ యొక్క అసెంబ్లీ కంప్లీట్ అవ్వడానికి 2 years అయితే తీసుకున్నారంట అండి. 2 years లో అసెంబ్లీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇటుపక్క చూసుకోవచ్చు. ఇక్కడంతా మీకు కింద వైట్ కనిపిస్తున్నా చూడండి, ఒక దిమ్మల్లాగా అదే పిల్లర్స్ లాగా అవన్నీ కూడా మనకు ఫైలింగ్ జరిగిన వర్క్స్ అండి. ఈ విధంగా జరిగిన తర్వాత వీటి మధ్య ఐరన్ రాడ్లు అవన్నీ కూడా కొన్ని టన్నుల ఐరన్ రాడ్లు యూజ్ చేసి అలగేషన్ అయితే చేసుకుంటారు. బెడ్ లాగా మొత్తం ఐరన్ తోనే చేసుకుంటారు అనమాట. ఒక బెడ్ లాగా చేసుకొని వీటి మీద కాంక్రీట్ వర్క్స్ అయితే పోసుకుంటారండి. ఇటు సైడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఆ మూల అయితే చేసుకోవడం జరుగుతుంది. చూడండి ఏ విధంగా జరిగిందో. ఇన్ని పిల్లర్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా ఫైలింగ్ వర్క్స్ జరిగిందండి. ఆ ఫైలింగ్ వర్క్స్ ఎలా చేస్తారంటే భూమిలోకి ఆ రెగ్యులేషన్ లో తీసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ ఐరన్ డ్రమ్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ మళ్ళీ ఆ హోల్లో ఉంచుకొని వాటిలో కాంక్రీట్ పోసుకుంటూ వస్తారనమాట. అప్పుడు ఫైలింగ్ ఈ విధంగా క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అయిన తర్వాత ఐరన్ రాడ్లతో అయితే అలగేషన్ చేసుకొని దాని మీద కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ బిల్డింగ్ అయితే లేపుకుంటారండి. ఈ యొక్క అసెంబ్లీ మనకు N11, N12 రోడ్డు మధ్యలోనే ఉంటుంది. మొత్తం ఏదైతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ నుంచి హైకోర్టు వరకు మొత్తం కూడా ఈ యొక్క రోడ్డు మధ్యలోనే ఉంటుందండి. అలాగే NGO టవర్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి చూడొచ్చు. వ్యూ మొత్తం చూడండి. ఈ యొక్క వర్క్ అయితే స్టార్ట్ అయింది కదా, పెంచింగ్ లాగా క్లియర్ గా రేకులు అయితే నీట్ గా నిర్మించేసుకున్నారు. దాదాపుగా మనకు ఒక 4 months నుంచి అయితే ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఈ యొక్క అసెంబ్లీ సంబంధించి మీకు ఎదురుగా టవర్స్ కనిపిస్తున్నాయి చూడండి, అవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ 12 టవర్స్ అనమాట. అవి ఎమ్మెల్యేలకు 6 టవర్, ఎమ్మెల్సీకి 6 టవర్స్ అయితే ఉంటుందండి. ఎగ్జాక్ట్గా దీని ఫ్రంట్ సైడే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. L&T కంపెనీ అసెంబ్లీ సంబంధించి అలాగే ఐకానిక్ టవర్ 3 and 4 సంబంధించి వర్క్స్ అయితే చేస్తున్నారు. చూసారు కదా, ప్రజెంట్ ఈ యొక్క అసెంబ్లీ సంబంధించి అయితే ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అక్కడ నుంచి అయితే బిల్డింగ్ లేవడం అయితే మొదలవుతుందండి. సో ఇదన్నమాట ఈ వీడియో అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.